వెల్కమ్ టు కైటివ్ మీడియా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దం పాటు ఉద్యమాన్ని నడిపిన కీలక నాయకుడు. 2001లో టిఆర్ఎస్ ను స్థాపించి ఆమరణ నిరాహార దీక్షతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెరాస అధికారంలోకి వచ్చింది. దాంతో ఆయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే నాటి నుండి కేసీఆర్ నోట ఏ మాట వచ్చినా అది తెలంగాణ ప్రజల గొంతుకగా మారేది. కానీ 10 ఏళ్ల పాలన తర్వాత ప్రజలు ఆయనను కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే చూడటం ప్రారంభించారనేది వాస్తవం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు రాగానే కేటీఆర్ ప్లాన్ లో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులు దీనిని తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి అని చిత్రించే ప్రయత్నం చేశాయి. అయితే ప్రజల నుండి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. దీంతో ఈ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందనే ప్రచారం పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును ఒక చట్టపరమైన విచారణగా లేదా రాజకీయ పోరాటంగా చూస్తున్నారే తప్ప తెలంగాణ ఉనికికే ప్రమాదంగా ఎవరూ భావించటం లేదు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు భావోద్వేగాల కంటే వాస్తవాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు దానిని సెంటిమెంట్తో ముడిపెట్టి తప్పించుకోవాలని చూడడాన్ని ప్రజలు హర్షించటం లేదు. గతంలో ఢిల్లీ దాడులు, తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదం బాగా పనిచేసేది. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ ముందు అది తన పదును కోల్పోయింది. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే అది రాష్ట్రానికి అవమానం అన్న బీఆర్ఎస్ వాదనను సామాన్య జనం సీరియస్ గా తీసుకోవడం లేదనేది ఎవరు కాదనలేని నగ్న సత్యం. తొలుత ఈ అంశాన్ని భారీ స్థాయిలో నిరసనగా మలచాలని బీఆర్ఎస్ భావించినా జనాల్లో స్పందన లేకపోవడంతో వ్యూహం మార్చింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి పొలిటికల్ మైలేజ్ పొందడం కంటే ఎర్రవల్లిలోని తన నివాసానికి అధికారులను పిలవడం ద్వారా కేసీఆర్ ఒక డిఫెన్సివ్ అడుగు వేశారు. ఇది రాజకీయంగా కేసీఆర్ గ్రాఫ్ తగ్గుతుందనడానికి సంకేతమా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఒకప్పుడు కేసీఆర్ కోసం ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చేవారు. కానీ ఇప్పుడు కేవలం పార్టీ శ్రేణులు కూడా పరిమితంగానే స్పందిస్తుండడం ఆ పార్టీకి ఆందోళన కలిగించే విషయమే. కేసీఆర్ వ్యక్తిగత లేదా పార్టీ వివాదానికి తెలంగాణ అస్తిత్వాన్ని ముడిపెట్టడం అనేది బీఆర్ఎస్ పాత అలవాటు. కానీ కాలం మారింది. పార్టీ నేతలపై వచ్చే అవినీతి లేదా చట్టపరమైన ఆరోపణలను తెలంగాణ ఆత్మగౌరవానికి ముడిపెట్టడం ఆపేయాల్సిన సమయం వచ్చిందని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. కేసీఆర్ ఒక చారిత్రక నాయకుడు అనడంలో సందేహం లేదు. కానీ చట్టానికి ఎవరు అతీతులు కాదని ప్రజలు నమ్ముతున్నారు. విచారణను ఎదుర్కోవడంలో హుందాతనం చూపించాల్సింది పోయి దానిని రాష్ట్ర ప్రతిష్టతో ముడిపెట్టడం అనేది సెల్ఫ్ గోల్ అవుతుందని విశ్లేషణలు వినిపించడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.